రేపే అతిపెద్ద పౌర్ణమి. అలానే కాకుండా చాలా శక్తివంతమైనది. గ్రహణం కూడా ఉంది కాబట్టి స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి కలుపుకొని చేస్తే చాలండి. 7 తరాల దరిద్రం పోతుందన్నమాట. అలానే కాకుండా మీకు కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఆ నీటితో ఏంటంటే కనుక మీకుండే సర్వ బాధలండి తొలగిపోతాయి. అందుకే స్నానాన్ని ఈ విధంగా చెయ్యండి. హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏంటంటే స్నానానికి మనం చాలా ప్రాధాన్యత ఇస్తాం కదండి. కాబట్టి ఏంటంటే స్నానం చాలా చాలా శక్తివంతమైనది. అంటే శరీరాన్ని శుద్ధి చేస్తుంది కాబట్టి స్నానానికి అంతటి పవర్ ఉంటుందని నమ్ముతూ ఉంటారు. అయితే మనకేంటంటే కనుక రేపు రాఖీ పౌర్ణమి. అలానే కాకుండా గ్రహణం కదా, గ్రహణం కనిపించదు. కాకపోతే ఏంటంటే కనుక దాని కీడు అంటే చెడు ప్రభావం అనేది ఉంటుందన్నమాట. మన రాశిని బట్టి మన మీద ఖచ్చితంగా ఆ ప్రభావం ఉంటుందండి. అది తొలగిపోవాలన్నా, మనకు మంచి జరగాలన్నా, మనం తెలిసి తెలియక చేసిన పాపాలు, తప్పులు, అలానే కాకుండా శాపనార్థాలు, ఇలాంటివి నరదిష్టి ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, అవన్నీ కూడా పోవాలంటే రేపు ఏంటంటే కనుక స్నానం ఈ విధంగా చేయండి. వీలుంటే 2 పూటల స్నానం చేయండి. కుదరకపోతే ఒక్క పూట అయినా సరే మీరు స్నానం చేసేటప్పుడు చిటికెడంత పసుపు, కొద్దిగా ఉప్పు రాళ్ళు ఉంటాయి కదా, అంటే గల్లుప్పు అంటారు కదా, దొడ్డుప్పు, రాక్ సాల్ట్, రాళ్ళుప్పు అంటారు కదా, అది నీళ్ళల్లో కలుపుకొని ఏంటంటే కనుక స్నానం చేయండి. అలా చేస్తే ఏమవుతుందంటే కనుక ఆ నీటి ద్వారా మీరు తెలిసి తెలియక చేసిన తప్పులు, పాపాలు, గ్రహదోషాలు, గండాలు ఇవన్నీ కూడా పోతాయి. రాహుకేతు ప్రభావాల నుంచి కూడా మీరు బయటపడతారు. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, స్నానాన్ని ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించండి. ఈ స్నానం చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి తప్పక పాటించేసి చక్కగా రిజల్ట్ అనేది పొందండి. ఇంకా